వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో రోజుకు అవతారంలో అమ్మవారి దర్శనమిస్తారు. ధ్వజారోహణంతో మొదలయ్యే శరన్నవరాత్రి ఉత్సవాలు తెప్పోత్సవంతో ముగుస్తాయని ఆలయ కార్యనిర్వాహక అధికారి తెలిపారు. అమావాస్య సందర్భంగా అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసుపుతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. जय बोल भद्रकाली माता के, जय बोल अम्बे माता के, जय बोल भद्रकाली माता के, जय बोल भद्रकाली माता के। నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నదానం చేయనున్నారు. దసరా రోజు శమి పూజతో పాటు పూజ కోసం వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిని కోరిన కోరికలకు కుంగు బంగారముతూ ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్నది భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారికి ఈ రోజు నుంచి 9 రోజుల పాటు మన రేపటి నుంచి అనగా ఆశ్వయుశుద్ధ పాడ్యమి గురువారం నుండి మహానవమి అంటే 11వ తారీఖు వరకు 11 అక్టోబర్ 2024 వరకు 9 రోజుల పాటు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరపబడతాయి. శరత్కాలే మహాపూజ క్రియతే యాజమార్షికి తస్యామమిదం మాహాత్మ్యం శుద్ధా భక్తి సమన్విత సర్వబాధావిర్ముక్తో ధనదాన్ని సుధానిత మనుష్య మత్ప్రసాదేన భవిష్యత్తుల సంశయ. ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో సమస్తమైన బాధల నుండి విముక్తులై ధనధాన్య సుధాన్విత అవుతారు అని మార్కండేయ పురాణాంతర్గత సప్తశతిలో చెప్పబడిన మేరకు ఈ దేవీ నవరాత్రులు విశేషమైన ప్రాధాన్యతతో భక్తులందరి చేత ఆచరిస్తారు.